తలలో వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, సర్వలోక న్యాయాధిపతి, ఆత్మస్వరూపి అయినటువంటి ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. నిత్యము వెలుగ్గా నుండేటువంటి యెహోవా నీకే స్తుతి. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడును అని సెలవిచ్చినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. హెబ్రీల్ దేవుడగు యెహోవా నీకే మహిమ. సహాయము చేయువాడమైనటువంటి యెహోవా మీకే స్తుతి. నన్ను విమర్శించు ప్రభా నీకే స్తోత్రం. మాకు ముందు నడుస్తున్న మా దేవుడైనటువంటి యెహోవా మీకే మహిమ. ప్రభువే మనకు ఆత్మ, మీకే స్తుతి. ప్రభువు మనకు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. మీకే స్తోత్రం. యెహోవా గొప్పవాడు, బహు కీర్తనీయుడై ఉన్నాడు, మీకే మహిమ. యెహోవా దయాళుడు, మీకే స్తుతి. మాకు నీతియగు యెహోవా మీకే మహిమ. న్యాయము తీర్చువాడైన యెహోవా మీకే స్తోత్రం. యెహోవా పరిశుద్ధపరచు దేవా మీకే స్తుతి. యెహోవా అయిన పరిశుద్ధ దేవా నీకే మహిమ. యెహోవా మహోన్నతుడా మీకే స్తోత్రం. ఆలోచనకర్తయగు యెహోవా మీకే స్తోత్రం. సమాధానకర్తయగు ప్రభా మీకే స్తోత్రం. సైన్యములకు అధిపతియగు దేవా మీకే స్తోత్రం. ప్రభు అయినటువంటి యెహోవా మీకే స్తోత్రం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, సర్వోన్నతుడా, ఇంకో తండ్రి పరిశుద్ధతను కోల్పోయి మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి మేము చచ్చిన వారమే పడి ఉండగా మీ ప్రియకుమారుని ద్వారా తండ్రి మా పాపములకు శిక్ష ఆయన మీద వేసి తండ్రి అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి నేను మీ యొక్క రాజ్య నివాసులుగా చేసినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేము అందరము తండ్రి మా తల్లి గర్భాన పడింది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, ఆలోచనల వల్ల అనేక విధములైన పాపములు చేసి ఉన్నాము తండ్రి. నాయన ఇంకా నాయన మీరు తండ్రి ఇర్మియా గ్రంథం 31:34 మీరు రాయించిన ప్రకారం నేను వారి పాపములు కానీ అన్నటిని జ్ఞాపకం చేసుకున్నాను మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. నిజమే తండ్రి, నీవు దయాళుడు నాయన, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు తండ్రి. నీకు మొర్రపెట్టి వారి అందరి ఎడల కృపాతిశయం గలవాడవు నాయన. యెహోవా మీ నామాన్ని బట్టి మమ్మల్ని బ్రతికింపు నాయన. మీ నీతిని బట్టి మా ప్రాణమును శ్రమలో నుండి తప్పించము తండ్రి. మీకు ఆయాస్కరమైన మార్గం మా యందు ఉన్నదేమో చూడు నాయన. ఇదిగో తండ్రి నాయన, మీ చిత్తానుసారంగా తండ్రి మమ్మల్ని నడుచున్నట్లు నాయన మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను నాయన. తండ్రి ఇదిగోనని మీరు పిలిచిన పిలుపుకు తగినట్టుగా తండ్రి మేమందరము భూమి మీద నాయన ఇక సార్వత్రిక సంఘం ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరం నిర్దోషులుగాను పరిస్థితులుగాను బ్రతున్నట్లు నాయన సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఇగోనైనా నాయన మాలో అనేకులు ఆత్మీయ రోగంతో బాధపడుతున్నారు నాయన. మీలో నుండి వేరైపోయి నాయన సాతాను కాడు కిందకు చిక్కిపోయి ఉన్నారు తండ్రి. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని వేడుకుంటున్నాను ఆయన. ఇక తండ్రి వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన వివాహం అన్ని విషయంలోని ఘనమైనదిగాను పాన్పు నిష్కమలంగాను ఉండవలనని మీరు లేఖనంలో వ్రాయిస్తున్నారు తండ్రి. ఇక నాయన వివాహాలు నిషేధిస్తూ తండ్రి వక్రజనం మధ్య మేము నాయన నిందారైతులుగా పరిస్థితులుగా బ్రతినట్లు సహాయం చేయండి నాయన. ఇదిగో తండ్రి వివాహము ఇతల వ్యవస్థ నాయన ఇదిగో నాయన పాడు చేస్తున్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన వివాహము తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన మీరు ఆదాముని అవ్వను ఏ విధంగా జతపరిచారో నాయన ఏ విధమైనటువంటి నాయన విషయము నాయన ఇదిగో తండ్రి ఈనాడు చాలామందికి అర్థం కాక తండ్రి వ్యర్థముగా శరీర సుఖాల కొరకు అలవాటు పడే బిడ్డలుగా తయారవుతున్నారు తండ్రి. అటువంటి బిడ్డలు మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన తండ్రి మీ సన్నిధిలో నాయన ఇదిగో తండ్రి భార్య దొరికిన వారికి మేలు దొరికినని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇదిగో నాయన భార్య భర్తలు ఇరువురు తండ్రి మీ సన్నిధిలో మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చే పిల్లలుగా ఉండున్నట్లు తండ్రి ఇక నైనా మీ సన్నిధిలో నైనా ఏకాంగులు సంసారాలుగా చేయబడు నీవే కనుక ఇక వివాహం కాక వివాహం కొరకు ఎదురు చూస్తున్నట్టు బిడ్డల్ని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని తండ్రి వారిని జతపరచమని వేడుకుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇంకనైనా మా శరీర ఆశలలో పడిపోకుండా లోకాశలలో పడిపోకున్నట్లయినా మా నాలుకను లోబరుచుకోవడానికి సహాయం చేయండి నాయన. నిజమే తండ్రి సామెతల గ్రంథం 13:3 తండ్రి తన నోరు కాచుకున్నవాడు తను కాపాడుకున్నాడని మీరు లేఖనంలో సెలవిస్తున్నారు తండ్రి. నాయన అట్టి కృపను నాయన మా నోరును కాచుకోవడానికి సహాయం చేయండి నాయన. ఊరు కొనక మాట్లాడకూడదు తనకు నాశనం తెచ్చుకున్నానని ఆ సామెతల గ్రంథంలో సెలవిచ్చారు కదా తండ్రి. మేము నాయన ఊరకనే నాయన ఈ విధముగా వ్యర్థమైన మాటలు మాట్లాడుకున్నట్లు సహాయం చేయండి. నిజమే తండ్రి సామెతల 10:19 విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదని సెలవిస్తున్నారు తండ్రి. పెదవులు మూసుకున్నవాడు బుద్ధిమంతుడని సెలవిస్తున్నారు నాయన. ఇదిగో తండ్రి నాయన మేము మాట్లాడినప్పుడు నాయన మాట్లాడడానికి నిదానించేవారుగా ఉండినట్లు నాయన సహాయం చేయండి
తండ్రి మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటకు విమర్శ దినమందు లెక్క అప్పచెప్పవాలని మీరు మా అత్తయ్య 12:36లో సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన మా మాటలను తండ్రి మేము జాగ్రత్తగా మాట్లాడటకు సహాయం చేయండి ఆయన. ఇగో పన్నెండు మత్తయి 12:33 నీ మాటను బట్టి నీతిమంతులని తీర్పు దందువు, నీ మాటను బట్టి అపవాదం తీర్పు నందుడు అని మీరు లేఖనంలో సెలవిచ్చారు కదా నాయన. ఇగో తండ్రి మా నాలుకను అదుపు చేసుకోవడానికి సహాయం చేయండి నాయన. ఇగో యాకోబు పత్రికలో 3:2లో ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడే తన సర్వ శరీరము సాధూర్ణపరుచుకునే శక్తి గలవాడు అవునని మీరు సెలవిచ్చారు కదా. అట్టి కృపణ మాకందరికీ దయచేయండి నాయన. ఇదిగో తండ్రి నాలుగు అగ్ని అది నరకం చేత చచ్చబడినని నాయన. ఇదిగో తండ్రి యాకోబు 3:5 కూడా మీరు సెలవిస్తున్నారు నాయన. నాయన మృగ పక్షి సర్ప జల చరములు ప్రతిదీ లోబరుచుకునే మనిషి తండ్రి నాలుకను లోబరుచుకోలేకపోతున్నాడని లేఖనంలో సెలవిస్తున్నారు తండ్రి. ఇదిగో నాయన మా నాలుకలను తండ్రి మేము లోబరుచుకొని మీ వాక్య ప్రకారం ప్రవర్తించడానికి నాయన మీ కేవలం మా నోటి ద్వారా జీవ జలము వచ్చినట్లు మా కడుపులో జీవ నదులు పారినట్లు తండ్రి మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను ఆయన. బలహీనటువంటి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన మేము శరీర అనుసారులుగా ఉండకుండా తండ్రి ఆత్మానుసారులుగా ఉండినట్లు నాయన మా తండ్రి మా మనస్సులందు వాక్యము భద్రపరుచుకొని నాయన మా హృదయాలలో నాయన మిమ్మల్ని పూర్ణ ఉద్యమంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో మిమ్మల్ని కొలుచున్నట్లు నాయన సహాయము చేయమని తండ్రి మీ దయారెక్కల చాటున మమ్మల్ని అందరినీ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను ఆయన. బలహీనటువంటి బిడ్డలను బలపరచండి ఆయన. మీ సన్నిధిలో బలవంతులుగా ఉన్నట్లు సహాయం చేయండి నాయన. మీరు ఎక్కల చాటున భద్రపరచండి నాయన. మేము సంఘంలో అందరము ఒకరి ఏడలో ఒక ప్రేమ కలిగి ఉండినట్లు నాయన. సంఘంలో నైనా ఒకరి ఏడలో ఒకరు నైనా దూషణ మాటలు మాట్లాడుకోకుండా తండ్రి నైనా అటు లోకంలో కానీ ఇటు నైనా సంఘంలో కానీ తండ్రి మేము మర్యాదగా నడుచుకోవడానికి తండ్రి మమ్మల్ని అందరికీ నాయన మీ శక్తిని సామర్థ్యాన్ని వివేకాన్ని బుద్ధిని అనుగ్రహించండి నాయన. మేమందరము నిబ్బరమైన బుద్ధి గలవారమై పూర్ణమైన పట్టుదలతో మెలకుగా ఉండి ప్రార్థన చేయనట్లు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం నాయన. సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి కృపగల మహారాజా నాయన మీ దయారెక్కల చాటున భద్రపరచండి నాయన. ఇదిగో తండ్రి నాయన మాలో వేషధారణ తీసివేయండి నాయన. మాలో చేదైన వేరేదైనా మొలిచి ఉంటే పెరిగివేయండి నాయన. నిజమైన ద్రాక్ష వల్లే మీతో పాటు అంటకట్టుబడుటకు సహాయం చేయండి. మేమందరము ప్రేమ సంతోషము సమాధానము దయాలత్వమైనటువంటి ఆత్మఫలాలు మీకు పండే విధముగా తండ్రి మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా ఉండినట్లు నాయన మీ సన్నిధిలో మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇదిగోనైనా మా స్నేహితులనే కానీ మా రిలేషన్లో ఉన్నటువంటి వారిని కానీ మా బంధువులని కానీ నాయన ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని రక్షణ లేని వారికి రక్షణ దాయిచ్చే మని వేడుకుంటున్నాను నాయన. ఇంకో తండ్రి నాయన ఇప్పటికే తండ్రి మీ బలమైన నామాన్ని బట్టి నాయన మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మా ప్రతి అవసరతలను మీరు తీరుస్తున్నందుకు మీకు వేలాది కుటుంబ చెల్లిస్తున్నాం తండ్రి. సంఘంలో ఉన్నటువంటి బలహీనలనే కానీ తండ్రి బేదలనే కానీ వ్యాధిగ్రస్తులనే కానీ తండ్రి ఇగోనైనా చిన్న బిడ్డలని కానీ తండ్రి ప్రతి ఒక్కరిని సంఘంలో ఉంటే ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా వృద్ధుల ఆరోగ్య విషయంలో కూడా సహాయం చేయండి నాయన. ఇంకోనైనా వృద్ధులనైనా నాయన మీ సన్నిధిలో నాయన వారు నిందారతులుగా బ్రతికి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావాల్సిన సహాయం మాకు దయచేయండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి మా ఆలోచన విధానము తండ్రి మీ ఎదుట సరైనదిగా ఉండుటకు మా తలంపుల పరిశుద్ధులుగా ఉండుటకు తండ్రి అనుదినము మీ పరిశుద్ధ వాక్యము చేత మా హృదయములను తండ్రి శుద్ధి చేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇదిగో మరి ముఖ్యంగా తండ్రి మీ వాక్య ప్రకారం ప్రవర్తించినట్లు తండ్రి మాకు బుద్ధిని జ్ఞానంను అనుగ్రహించండి నాయన. ఇదిగో తండ్రి అపవాది ఆకర్షణల నుండి మమ్మల్ని విడిపించండి. ఆత్మీయ సంబంధమైనటువంటి ఆశీర్వాదములతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాము నాయన. పరిశుద్ధమైనటువంటి మా తండ్రి మేము ఈ లోకంలో కానీ సంఘంలో కానీ ఏ విధమైన గొడవలను పడకుండా తండ్రి ఒకవేళ ఏ విధమైన గొడవలు మా మీద నాయన చెడుగా మాట్లాడిన తండ్రి ఒకవేళ మా మీద నాయన అనేకమైన సహోదరులు ఏ విధంగా చెడుగా మాట్లాడిన క్షమించే సిద్ధ మనసును మాకు ఇవ్వండి నాయన. సమాధానం కలిగి ఉండుటకు తండ్రి మా హృదయంలో తండ్రి మాకు సమాధానం దయచండి. మా హృదయాలను స్థిరపరచండి నాయన తండ్రి. నాయన పిల్లలను నాయన కోపం రేపకుండా తండ్రి సహనంతో వారిని తండ్రి మంచిని నేర్పించుటకు జ్ఞానం నేర్పించుటకు సంఘంలో ఉన్న మా కుటుంబంలో ఉన్న ప్రతి స్త్రీలకి అనుగ్రహించండి నాయన. ఇక నాయన సమయం పోనీయకుండా సద్వినియోగం చేసుకోవడానికి కావలసినటువంటి నాయన వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా తండ్రి ఇక నేను వ్యర్థమైన వాటిని చూడకుండా తండ్రి నాయన మీ లేఖనాలను నాయన మేము ధ్యానించుటకు నాయన మాకు ఏకాగ్రతను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీ మాటలు మాకు నాయన మీ మాటలు మా బోధకులు బోధించిన
వచ్చినప్పుడు తండ్రి అవి మీ మాటలేనని మేము గ్రహించి తండ్రి మా నడకలను స్థిరపరచుకోవడానికి కావలసినటువంటి వివేకము, జ్ఞానము, బుద్ధి తండ్రి మాకందరికీ అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని తండ్రి మీ దయారకల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచమని వేడుకుంటూ తండ్రి ఇదిగోనైనా ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్నట్టు ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయారకల చాటున భద్రపరచమని తండ్రి మేము రక్షణలో చివరి వరకు కొనసాగినట్లు నాయన మీ సహాయాన్ని మేము అర్థిస్తున్నాం తండ్రి. నాయన మీ సన్నిధిలో నాయన పరిశుద్ధులుగా బతుకున్నట్లు జ్ఞానము, బుద్ధి, వివేకము, విశ్వాసము కలిగి మీ సన్నిధిలో బుద్ధి వివేకములు కలిగి విశ్వాసంతో మీ సన్నిధిలో బ్రతుకున్నట్లు నాయన ఇక నేను క్రిందనున్న పాతాళము తప్పించుకోవడానికి బుద్ధిమంతుడు పరమునకు పో జీవమార్గమును నడుచునని సెలవిచ్చిన రీతిగా అట్టి కృప మాకు అనుగ్రహించమని తండ్రి ఇక నేను మీ సన్నిధిలో వేడుకుంటున్నాయన. మీ చిత్తానుసారంగా తండ్రి మమ్మల్ని అందరినీ నడిపించమని తండ్రి. ఇదిగో నాయన తండ్రి తమ మార్గంలో ఏర్పరచుకుంటే నరువుల వశంలో లేదని, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గంగా ప్రవర్తించడం వారి వశంలో లేదని నేను ఎరుగుదనని Yeremiya 10:23 సెలవిచ్చారు నాయన తండ్రి. ఇదిగో నాయన మేము క్షణమాత్రం నరులు నాయన మమ్మల్ని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన మీ కృప కాపుదలు అనుగ్రహించండి నాయన. మా నీతి మురుకు గుడ్డతో సమానం నాయన. కేవలం మీ కృపను బట్టే మమ్మల్ని రక్షించమని తండ్రి. మీరున్న లోకానికి మేము మా కుటుంబాలతో పాటు మీ సన్నిధిలో వచ్చినట్లు మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించమని ప్రార్థనతో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయరకల చాటున భద్రపరచమని ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. నమ్ముటి నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన దేవా మీకే మహిమ.